రాయచోటి నియోజకవర్గంలో 2000 కోట్ల విలువ చేసే భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో పెద్దరెడ్లు అని చెప్పుకుంటున్న కుటుంబాలు వంకపోరంబోకుతో పాటు జాతీయ రహదారికి ఆనుకొని 40 ఎకరాల స్థలాన్ని ఆక్రమించారు. చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవడం లేదు. ఎవరైతే రెవెన్యూ పరంగా ముఖ్య భూమిక పోషిస్తున్నారో వారికి మేము మా రాయచోటి నియోజకవర్గంలో అవినీతి భూములను వెలికి తీయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోండని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూములను, పేదల స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పేదల భూములు, ప్రభుత్వ భూములు వైసీపీకి చెందిన గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు ఆక్రమించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను ఆర్డీఓ రంగస్వామి రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చామో హామీల విషయంలో ఈ రోజు తూచ తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అయితేనే, మా జిల్లాలో అయితేనే, మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చిన్న కాలం కాదు. పేదవాని కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం, వైసీపీ బుడ్డా పకీర్ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు. పేదల భూములు ఒక పక్కల, ప్రభుత్వ భూములు ఒక పక్కల ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనే, పంచాయతీ ఆఫీసుల్లో అయితేనే విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. మేము ఎలక్షన్ల ముందు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ చూసినా ఈ అవినీతిపై ప్రజలు మమ్మల్ని హెచ్చరిస్తా, అలాగే మాకు వాళ్ళ విన్నపాలు ఇస్తా వచ్చారు. మేము ఆ రోజు ఒకటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రభుత్వం ఏర్పాటైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్లపై, అలాగే పట్టాదారు పుస్తకాలపై వేసుకోవడమే కాదు జరగలేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో నిప్పు పెట్టే విధంగా ప్రభుత్వము అలాగే ప్రైవేట్ భూములు కాజేయడం జరిగిందని ఆ రోజు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. దాన్ని మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, సంబేపల్లి మండలం దేవపట్టలో. ఇక్కడ పెద్ద మనుషులుగా చలామణి అవుతూ పెద్దరెడ్లుగా చెప్పుకుంటున్న కొన్ని కుటుంబాలు వంకపురం పోగులను ఫెన్సింగ్ వేసుకొని ఈరోజు హైవేకి వచ్చిన ఆ భూములు కోట్ల రూపాయలకు అవుతున్నాయి. అలాగే ఇదే మెయిన్ రోడ్డుకు అదే కుటుంబాలకు చెందిన వ్యక్తులు 40 ఎకరాలు ఒకే దగ్గర ప్లాట్గా ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళపై కక్ష కట్టి కాదు, ప్రజల గుండెల్లో ఉండే బాధను మేము గమనించాం. ఈరోజు మేము ఎవ్వరము మా చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం లేదు. ఈ జిల్లాకి ఎవరైతే ముఖ్య భూమికను పోషించే రెవెన్యూ పరంగా ఎవరైతే ఉంటారో కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం, మా నియోజకవర్గంలో త్వరగా తేల్చండి, ఈ బకాసురుల చేతుల్లో ఉన్న భూములను విముక్తి చేయండి. ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో పార్టీలకు అతీతంగా మీరు తీసుకోండి. అలాగే ప్రజల భూములు ఎవరైతే కాజేశారో ఆ భూములు కూడా ప్రజలకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎవరిని ఈ ప్రభుత్వంలో ప్రజల ధనాన్ని ప్రభుత్వం తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం, రాబోయే కాలంలో
భయం వద్దు, ఎవరితో భయపడాల్సిన అవసరం లే. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం. రెవెన్యూ పరంగా ఎవరెవరు భూములు అయితే అన్యాక్రాంతమైనాయో, తప్పుడు రికార్డు సృష్టించారో, చలాయించారో అలాంటి వాళ్ళ పేర్లు అయితేనే, వాళ్ళు చేసిన పనులు అయితేనేం, డాక్యుమెంట్లు అయితేనేం మీరు పేరుతో రాసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.